హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే రాగి పిండితో కేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అయితే ఒక గిన్నెలో ఆయిల్ అప్లై చేసుకొని పైన కొంచెం మైదా పిండి డస్టింగ్ చేసుకొని పక్కన పెట్టాలి. పెద్ద అట్టిపళ్ళు 3 తీసుకొని ఈ విధంగా బాగా మెత్తగా అయితే స్మాష్ చేసుకోవాలి. తర్వాత అయితే ఇక్కడ ఒక 3 to 4 స్పూన్స్ దాకా చక్కెర వేసుకున్నాను. పావు కప్పు దాకా పెరుగు వేసి ఈ విధంగా బాగా అయితే కలిపేశాను. తర్వాత కొద్దిగా పాలు వేసుకున్నాను. పాలు వేసి కూడా బాగా కలిపేశాక ఒక కప్పు దాకా రాగి పిండి, అలాగే 1 స్పూన్ దాకా నేను బేకింగ్ సోడా మాత్రమే యూజ్ చేశాను. ఇదంతా వేసి బాగా ఒకే డైరెక్షన్లో బాగా కలిపేశాను. తర్వాత అయితే దీంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఆయిల్ మీరు ముందన్నా వేసుకోవచ్చు. నేను ఈ స్టేజ్లో వేసి అంతా వేసి బాగా కలిపాను. చూడండి, కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగానే ఉండాలి. ఈ విధంగా మనం ముందుగా ఆయిల్ రాసుకున్న గిన్నెలోకి దీన్ని వేసేసేయాలి. పైన అయితే నేను కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసి ఒక 2 సార్లు దాన్ని ట్యాప్ చేసి పొయ్యి మీద ప్రీహీట్ చేసున్న దాంట్లో పెట్టేశాను. ఒక 45 మినిట్స్ తర్వాత నేనైతే ఓపెన్ చేసి ఇలా ఫోర్క్ పెట్టి చూసినప్పుడు ఫోర్క్ అయితే క్లీన్గా వచ్చేసింది. అయితే మన కేక్ అయితే రెడీ అయిపోయింది. అంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా కేక్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత స్పంజీగా వచ్చిందో. మీరు ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నాను. ఎంత స్పంజీగా మాయిస్ట్గా చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.